మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైమ్. అనిల్ గారు నమస్తే. సో మనం 4th ఎపిసోడ్లో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, గత ఎపిసోడ్లో క్యాపిటల్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. అందులోకి ఎంటర్ అవ్వాలి అంటే బేసిక్గా ఉండాల్సినటువంటి ఒక క్వాలిఫికేషన్, ఫస్ట్ స్టెప్ అంటాం, డీమ్యాట్ అకౌంట్. యాక్చువల్గా ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎవరు ఓపెన్ చేసుకోవాలి, ఎందుకు ఓపెన్ చేసుకోవాలి? డిమాట్ అకౌంట్ అనేది పౌర హక్కు మేడం. అది మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నామో, ఎప్పుడు ఈ స్లోగన్ ఇస్తూ ఉన్నాము. డిమాట్ అకౌంట్ అనేది పౌర హక్కు. మీకు ఆధార్ కార్డు ఎలాంటి హక్కు, డిమాట్ అకౌంట్ కూడా అలాంటి పౌర హక్కే. అంటే ప్రతి రెగ్యులేటర్ ఏజెన్సీస్ ఇచ్చిన ఏ అవకాశం అయినా సరే పౌర హక్కే. అది ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, డిమాట్ అకౌంట్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడం అనేది పౌర హక్కు. అందులో కొన్ని మ్యాండేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ లైసెన్స్ ఒక మ్యాండేట్, తర్వాత ఆధార్ కార్డు ఒక మ్యాండేట్, పాన్ కార్డు ఒక మ్యాండేట్. బట్ ఇవి మ్యాండేట్ చేయలేకపోయారు. డిమాట్ అకౌంట్ మ్యాండేట్ చేయలేదు. డిమాట్ అకౌంట్ మ్యాండేట్ కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేట్ కాదు, టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేట్ కాదు. సో మ్యాండేట్ చేయని వస్తువులు ఏవైతున్నాయో, ప్రభుత్వం ఏదైతే మ్యాండేట్ చేయలేదో వీటిని మనం మ్యాండేట్ చేసుకోవాలి వ్యక్తిగతంగా. ఇప్పుడు ఓటు హక్కు అనేది ఉంది. 18 ఏళ్ళు నిన్న అందరికీ ఓటు హక్కు అనేది ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, వచ్చి వేసుకుంటారు, లేకుంటే కొంతమంది వేసుకోరు, దాన్ని అలాగే సైడ్ లైన్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో అలాగే మనకు ఇవన్నీ కూడా సౌలభ్యాలు. అంటే 2 రకాలు, ఒకటి మ్యాండేటెడ్, ఒక నాన్ మ్యాండేటెడ్. మ్యాండేటెడ్ అవుతుందో ప్రభుత్వం నిర్బంధించి వాళ్ళతో ఆ పనులు చేయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ లైసెన్స్ అది మ్యాండేటెడ్, ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట అది. రెండోది వచ్చేప్పటికీ మనకు మ్యాండేటెడ్ ఇంకోటి ఏంటి, పాన్ కార్డ్ మ్యాండేట్. మన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి చిట్ట అది చిత్రగుప్త చేతిలో ఉంటే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కేవైసీ అకౌంట్, కేవైసీ, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాండేటెడ్. బట్ దాని స్థాయి విలువైన సౌలభ్యాలు ఈ 2 మనం అనుకుంది. ఇన్సూరెన్స్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ, తర్వాత డిమాట్ అకౌంట్. ఇది కూడా అలాంటి స్థాయి అవసరాలు తీర్చే వస్తువే, కానీ ఇది మ్యాండేట్ చేయలేదు. వీటిని ప్రజల విచక్షణకు, ప్రజల డిస్క్రిప్షన్కి వదిలేశారు. సో ప్రభుత్వం ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫోర్స్ చేయనప్పుడు అది మనమే నిర్బంధించుకొని దాని అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. డిమాట్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారంటే, డిమాట్ అకౌంట్ ఇప్పుడున్న సిస్టంలో, ఇప్పుడున్న వాతావరణంలో ఎవరి వాళ్ళు ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ అకౌంట్, ప్రతి బ్యాంకుకి కూడా వాళ్ళ డిమాట్ అకౌంట్ ఇచ్చే సౌలభ్యం ఉంది. ప్రతి బ్యాంకు కూడా ఒక రెగ్యులేటర్ కిందనే పనిచేస్తారు. సెబీ కావచ్చు, లేకపోతే లిస్టెడ్ కంపెనీస్ కాబట్టి ఆర్బీఐ కానివ్వండి, వాళ్ళ అండర్లోనే పనిచేస్తారు వీళ్ళందరూ కూడా. సో మనకు చాలా సింపుల్ భాషలో చెప్తున్నాను, లేమ్యాన్కి అర్థం కావడానికి భాషను ఉపయోగిస్తున్నాను, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాష వాడుతున్నాను. సో ఎవరైనా సరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు అనుసంధానంగా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఏ బ్యాంక్ తీసుకున్నా సరే ఆ బ్యాంక్ తాలూకు సెక్యూరిటీస్ కంపెనీ ఒకటి ఉంటుంది. మ్యాక్సిమం 99% కంపెనీస్కు సెక్యూరిటీస్ ఉంటాయి, సొంత సెక్యూరిటీస్ కంపెనీస్ ఉంటాయి. ఈ షేర్లు అమ్మడం, కొనడం చేసే లావాదేవీలను చేసే వాటిని సెక్యూరిటీ కంపెనీస్ అంటారు. ఐసిఐసిఐకి సెక్యూరిటీస్ ఉంది, ఎస్బీఐకి సెక్యూరిటీస్ ఉంది, ఎస్డిఎఫ్కి సెక్యూరిటీస్ ఉంది, కోటక్కు సెక్యూరిటీస్ ఉంది, ప్రతి ఒక్కరికి సెక్యూరిటీస్ ఉంది, యాక్సిస్ బ్యాంకు సెక్యూరిటీస్ ఉంది. ఇవన్నీ సెక్యూరిటీ కంపెనీస్ ఉన్నాయి. ఆ సెక్యూరిటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ షేర్ల అమ్మకం, కొనుగోలు సంబంధించిన డిమాట్ అకౌంట్ లావాదేవీలు వాళ్ళు చేస్తారు. సో మీరు మీ పేరు మీద కొనుక్కుంది, మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లాగానే అవి అక్కడ ఉండిపోతాయి. ఆ కంపెనీ తాలూకు షేర్స్ అన్నీ కూడా మీ అకౌంట్లో ఉంటాయి. సో ఆ కంపెనీస్ ఇచ్చే లాభ నష్టాలు ఏవైతే ఉంటాయో, డివిడెండ్స్ కానివ్వండి, బోనస్లు కానివ్వండి, స్ప్లిట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు మీ అకౌంట్లో అందులో వచ్చి చేరుతూ ఉంటాయి. వాటికి చాలా నామినల్ ఛార్జెస్ ఉంటాయి, వెరీ లిమిటెడ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ మీరు చూసుకుంటే చాలు. సో మీరు ఆటోమేటిక్గా మీకు మీ అకౌంట్లో షేర్స్ వచ్చి పడుతూ ఉంటాయి. మీరు కొన్నప్పుడల్లా ఇవి మీ దాంట్లో ఉంటుంటాయి. అవి ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయి. ఈ సెక్యూరిటీస్ అన్నీ కూడా సెబీ నియంత్రణలో ఈ లావాదేవీలు జరుగుతుంటాయి. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వీటి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐలో ఉంటాయి. సో మీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్కు ఆ సెక్యూరిటీస్ అకౌంట్ అనుసంధానం చేసేస్తే, ఇంటిగ్రేట్ చేస్తే మీరు కొనడం అమ్మడం చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది మీరు ఆన్లైన్లో చేయొచ్చు.
దీన్ని లేదు నాకు ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందంటే మీరు సమీప డిస్టెన్స్లో ఉన్న బ్యాంకుకి వెళ్ళినా సరే వాళ్ళు మీకు సాయం చేస్తారు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు వెళ్ళి అయ్యా నాకు ఇట్లా నేను ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నానంటే అక్కడున్న మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు, నింపేసి ఇస్తే మీకు అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. దిస్ ఈజ్ వెరీ సింపుల్. మనం వెళ్ళి బస్ టికెట్ కొనుక్కున్నట్టే, అంత సింపుల్ అనమాట. ఇందులో ఏం రాకెట్ సైన్స్ లేదు, ఇందులో ఏం కష్టమైన పని ఏం కాదు ఇది. సో చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఏంటంటే ఒక మనిషి ఎన్నన్నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్టు మీరు అన్ని కంపెనీస్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, అదొక సౌలభ్యం ఉంది. కాకపోతే నమ్మదగ్గ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, నమ్మదగ్గ సెక్యూరిటీస్ ఏదైతే ఉంటుందో మంచిది, మంచి కంపెనీస్ కానివ్వండి, మంచి సెక్యూరిటీస్ అందులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. సో అదొకటి చేయాల్సిన పని. డిమాట్ అకౌంట్ అంటే ఏంది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. డిమాట్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ లాంటిదే. బ్యాంక్ అకౌంట్లో మనం లావాదేవీ చేయలేము, బ్యాంక్ అకౌంట్ని అనుసంధానం చేసి డిమాట్ అకౌంట్లో లావాదేవీలు చేయగలుగుతాం. ఇది డిమాట్ అకౌంట్ క్లుప్తంగా. రెండోది చెప్పటికి ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు అమ్ముకోవాలి అన్నది ఉంటుంది. అవును, మనము లాస్ట్ టైం పోయినసారి అనుకున్నాం, మనం 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్థిక వ్యవస్థ మనది. జస్ట్ 30 ఏళ్ళ క్రితమే మనకు ఆర్థిక వ్యవస్థ మొదలైంది. ఇట్లాంటి ఆర్థిక వ్యవస్థకు ఇంకా ఎంత లేదన్నా కూడా ఇంకో 30 నుంచి 40 ఏళ్ళ వరకు మన ప్రయాణం అనేది కన్సల్టేషన్ ఫేజ్ రన్ అవుతూనే ఉంటుంది. కన్సల్టేషన్ ఫేజ్ అని అంటే మనం ఇంకా ఎదిగే దేశంలానే ఉంటాం, మంచి మామూలు భాషలో చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి అది రీచ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. ఎస్, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 25-30 years టైం. ఈ 25 years 30 years టైం ఎందుకు పడుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇది చాలా కొంచెం లెంతీ డిస్కషన్ అవుతుంది, ఇది చాలా పెద్ద పొడవైన డిస్కషన్. ఇది వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బట్ ఈ ఎపిసోడ్లో ఏంటంటే 25-30 సంవత్సరాల ప్రయాణం కన్సల్టేషన్ ఫేజ్లో ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందే దేశం అని అంటుంటాం కదా, వీఆర్ డెవలపింగ్ ఎకానమీ, అభివృద్ధి చెందే దేశం అంటుంటాం కదా. ఈ మాట గత 30 ఏళ్ళ నుంచి అంటున్నాం. మొదట్లో భారతదేశం పేద దేశం అనేవాళ్ళు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఎ పూర్ కంట్రీ స్టేటస్ని వదిలేసి మనం గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడు డెవలపింగ్ ఎకానమీ కింద వచ్చాం. ఆర్థిక వనరులు ఉన్నటువంటి పేద దేశం. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆర్థిక వనరులు ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధి చెందే ప్రక్రియ ప్రహాసనం అవుతుందో మీకు ఇంకో 25 నుంచి 30 సంవత్సరాలు, అంటే 3 దశాబ్దాల కాలం పాటు ఈ సాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఇంకొక 30 ఏళ్ళ తర్వాత మోస్ట్లీ మనం ఒక డెవలప్డ్ ఎకానమీ అనిపించుకుంటాం మేము. డెవలప్డ్ ఎకానమీ అంటే ఇప్పుడున్న అమెరికా స్థాయి, డెవలప్డ్ ఎకానమీ అంటే ఈ రోజున ఫ్రాన్స్ స్థాయి, ఒక బ్రిటన్ స్థాయి డెవలప్డ్ ఎకానమీ. డెవలపింగ్ ఎకానమీకి డెవలప్డ్ ఎకానమీకి ఉన్న తేడా ఏంటి మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ డెవలప్డ్ ఎకానమీ వర్సెస్ ది డెవలపింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్. సో ఎకనామిక్స్కి వచ్చేప్పటికి మనము నేషన్స్ అని ఎక్కడ అనకూడదు, వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఎకానమీస్. సో నేషన్ డెవలపింగ్ నేషన్ ఉండదు, డెవలపింగ్ ఎకానమీ అంటారు. స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్లో మార్కెట్స్ అంటారు. We are called as emerging markets. Yeah. There are 3 kind of markets: emerging markets, developing economy. ఇప్పుడు అమెరికా, యూరప్, జపాన్ ఇవన్నీ కూడా డెవలప్డ్ ఎకానమీస్, డెవలప్డ్ మార్కెట్స్ అంటారు, వాటిని డిఎమ్స్ అంటారు. రెండోది వచ్చేప్పటికి ఎమర్జింగ్ మార్కెట్స్, ఇండియా, చైనా, బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఇవన్నీ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్. అండర్ ఎమర్జ్ మార్కెట్స్ అంటారు, అంటే అసలు ఎమర్జే కాలేదా మార్కెట్స్. ఈ ఆఫ్రికాలో ఉన్న దేశాలు కానివ్వండి, పక్కన పాకిస్తాన్ కానివ్వండి, ఇవన్నీ అండర్ ఎమర్జ్డ్. ఇవన్నీ ఇమెటీరియల్, వీటి పరిగణనలో తీసుకోలేము మనం. సో ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. సో ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా, చైనా, బ్రిక్స్, ఎస్పెషల్లీ బ్రిక్స్ నేషన్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి దేశాలు అన్నీ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్. వీటికి ఇంకొక 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఈ స్టేటస్ని కంటిన్యూ చేస్తాయి ఇవి. దిస్ విల్ కంటిన్యూ ద సేమ్ స్టేటస్ ఫర్ నెక్స్ట్ 25 to 30 years ఆన్ ఎ స్టేటస్ కో. సో ఈ 25 to 30 years ప్రయాణం అనేది అద్భుతమైన ప్రయాణం, సాగే ప్రయాణం చాలా అద్భుతమైన ప్రయాణం. దాని తర్వాత కొన్ని దేశాలు డెవలప్డ్ ఎకానమీస్ కింద మారుతాయి, కొన్ని దేశాలు స్టిల్ ఎమర్జింగ్ ఎకానమీస్ కిందనే ఉండిపోతాయి. అయితే ఈ ప్రయాణం ఏమవుతుందో ఈ అండర్ ఎకానమీ నుంచి మనము ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి డెవలప్డ్ ఎకానమీస్ కింద మారే ఈ ప్రయాణం అవుతుందో, ఈ ప్రయాణంలో ఏం జరుగుతుందనంటే మీకు న్యూ ఏజ్ కంపెనీస్ రావడం మొదలు పెడతాయి. వృత్తి ఉపాధి కల్పన అనేది ఎక్కువ జరుగుతుంటుంది ఈ టైంలో. వాట్ వీఆర్ సీయింగ్, ఇప్పుడు మనం ఏదైతే అమెరికాలో కానీ యూరప్లో కానీ ఏదైతే చూస్తున్నామో అలాంటి యాక్టివిటీస్ మనకి ఇక్కడ జరగడం మొదలు పెడతాయి.
మన కొత్త తరం సంస్థలు వచ్చాయి ఇప్పుడు భారతదేశంలోకి. ఈ కొత్త తరం సంస్థలు అనేది మనకు కొత్త, బట్ అభివృద్ధి చెందిన దేశాలవన్నీ పాత. Yeah. మనకు కొత్త అనుకునేవి అక్కడ పాత ఆల్రెడీ. సో ఈ కొత్త అనేది ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి మనకు రెగ్యులర్గా. సో దీనివల్ల ఏంటంటే ఒక న్యూ ఏజ్ ఎకానమీ కింద మారుతాం మనము. కొత్త సిస్టమ్ ఏర్పడుతుంది, కొత్త వృత్తి విద్యల అవసరం ఏర్పడుతుంది, తద్వారా ఉపాధి ఏర్పడుతుంది. ఉపాధి ఏర్పడినప్పుడు వస్తు వినిమయ శక్తి పెరుగుతుంది, దాని ద్వారా వస్తు వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరిగినప్పుడు ఉత్పత్తి వ్యవస్థ వస్తుంది, ఉత్పత్తి వ్యవస్థ వచ్చినప్పుడు ఉత్పాదక పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ ఉన్నప్పుడు పోటీ వ్యవస్థ ఏర్పడుతుంది, పోటీ వ్యవస్థ ఏర్పడినప్పుడు మళ్ళీ మీకు ఈ జింక్స్ అన్నీ వస్తాయి మందులోకి. దాని ద్వారా జీడిపి పెరుగుతుంది, స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది, దాని ద్వారా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఈ 30 ఏళ్ళు జరిగింది అదే, రాబో 30 ఏళ్ళు కూడా అదే జరగబోతుంది. సో 30 years క్రితం టు 1991లో మనం ఎక్కడో ఉండేవాళ్ళం, వీఆర్ సమ్వేర్ ఎక్కడో ఉండేవాళ్ళం. ఈరోజు ఎక్కడ ఉన్నాం మనం? ఈరోజు మనం 5 trillion మాట్లాడుకుంటున్నాం, అప్పుడు 5 billion ఉండేవాళ్ళం. ప్రాబ్లీ బట్ 10 billion ఎకానమీ ఉండేది మనది. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ 5 trillion. ఇక్కడ నుండి వీ విల్ గో టు అనదర్, సేమ్ అదే కంటిన్యూ చేసుకోండి, అదే రెసిప్రోకేషన్ కంటిన్యూ చేసుకోండి. వీ విల్ బీ అరౌండ్ క్లోజ్ టు 40-45 billion ఎకానమీ అవుతాం మనం. ఇంకో టార్గెట్ పెట్టుకుంటాం మనం. ఎస్, 40-45 billion ఎకానమీకి వెళ్ళిపోతాం. ఇది మనం ఐఎంఎఫ్ వేసిన అంచనాలుగా, ప్రపంచ బ్యాంక్ వేసిన అంచనాలు కానివ్వండి, లేకపోతే ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంస్థలు, సర్వే ఏజెన్సీస్ ఉంటాయి కొన్ని, బ్లాక్ రాక్ అని, గోల్డ్మ్యాన్ సాక్స్ అని, ఇలాంటి వాళ్ళు, కొంతమంది మోర్గన్ స్టాన్లీ అని, ఇలాంటి కొన్ని దిగ్గజ సంస్థలు ఉంటాయి. జనరల్ సర్వే చేస్తుంటారు దేశాల గురించి. ఆ సర్వే చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు వేసిన అంచనా ప్రకారము ఇంచుమించు అన్ని దగ్గరగా ఉంటాయి, 5-6%. ఎగ్జిట్ పోల్స్ కావు ఇవి, ఒకటి 100 అంటే ఒకటి 0 రావడం అట్లా ఉండదు. ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ పర్స్పెక్టివ్లో ఫండమెంటల్స్ దృష్టిలో పెట్టుకొని అనాలిసిస్ చేసి, చాలా ఇంటెలెక్చువల్స్ అనాలిసిస్, ఎకనామిస్టులు, అందరు ఎకనామిస్టులు ఉంటారు ఇందులో, వాళ్ళు చేసిన అంచనాని, పాత ట్రెండ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ట్రెండ్స్ని స్టాటిస్టికల్గా అందులో పెడతారు. వాటిని పెట్టినప్పుడు మనకు వచ్చింది ఏంటంటే భారతదేశం, ఇండియా వచ్చి మీకు నెక్స్ట్ 25 to 30 yearsలో ఇట్ విల్ రీచ్ అరౌండ్ 45-50 trillion ఎకానమీ అని ఇంచుమించు అందరూ అదే చెప్పారు, ఇంక్లూడింగ్ IMFతో సహా. సో ఇమాజిన్ నా ఇక్కడ నుండి మనం ఇంకో 10 రెట్లు పెరుగుతాం. వీ విల్ గ్రో అనదర్ 10 times. 10 times. సో ఈ ప్రయాణంలో మీకు ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్స్ పడ్డాయి, కూలిపోయాయి, కాలిపోయాయి, భస్మైపోయాయి, ఈ మాటలు రోజు సాగుతూనే ఉంటాయి. ఇది ఇన్వెస్టర్కి చాలా మంచి అవకాశం, గ్రేటెస్ట్ అవకాశం. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ప్రతి రెసిషన్ కూడా భారతీయ ఇన్వెస్టర్కు ఒక గొప్ప అవకాశం. ఇన్వెస్టర్కు, ట్రేడర్కి కాదు. ట్రేడర్ ఈజ్ డిఫరెంట్. మనం ట్రేడర్ ఈ చర్చ ఇప్పుడు ఇది 4వ ఎపిసోడ్, ఇంతవరకు మనం ట్రేడర్ గురించి మాట్లాడలేదు. ట్రేడర్ గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు 7th, 8th ఎపిసోడ్లో ట్రేడర్కు ఉన్న లాభ నష్టాలు ఏంటని మాట్లాడుకుందాం. బట్ ఇప్పటివరకు మనం మాట్లాడిన దాంట్లో బేసికల్గా మనం మాట్లాడుతుంది ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మొదలు పెట్టాము, చిట్ ఫండ్స్ని నెగ్లెక్ట్ చేసాము. చిట్ ఫండ్స్ అనేది వ్యక్తిగత ద్రోహం అన్నాము, డైరెక్ట్గా ఆర్థిక నేరం కిందనే పరిగణించాము. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్కి వచ్చాము, ఇప్పుడు స్టాక్ మార్కెట్కి వచ్చాము. స్టాక్ మార్కెట్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం గురించి మాట్లాడాము. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎందుకు మనం మన దేశ ప్రయాణం ఎలా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం. సో 1991లో ప్రారంభమైన మన నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత మన ప్రయాణం ఏతుందో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఇంకొక 30 ఏళ్ళు డెవలపింగ్ ఎకానమీ అనిపించుకోవడే అర్హత మనకుంది. ఇంకో 30 years ఆ బ్యాండ్ విడతలోనే ఉంటాం మనం. ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో అవన్నీ భారతదేశం మీద తీవ్రమైన ప్రభావాలు చూస్తూనే ఉంటాయి. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుల వారు ఏం చేశారు, టారిఫ్లు పెట్టారు. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు 2025, April 5th. 2025 జనవరి ఫిబ్రవరిలో ఆయన వచ్చి ఇది చేస్తా అది చేస్తా అన్నట్టే ఆయన టారిఫ్లు పెట్టారు, అంటే సుంకాలు పెట్టారు. ఆయన దిగుమతి చేసుకునే దేశాల నుండి, రకరకాల వివిధ దేశాల నుండి వస్తు ఎగుమతుల దేశాల మీద సుంకాలు విధించారు. సుంకాలు అంటూ ఏంటి అనేది అనొచ్చు. సుంకాలు, టారిఫ్స్ అనేది కొంచెం బాగుంది, అందమైన భాష, సాఫిస్టికేటెడ్ భాష. సుంకాలు అంటే పన్నులు, గట్టి పన్నులు విధించాడు ఆయన. 180 దేశాల మీద పన్నులు విధించాడు, 185 countries మీద. ఈవెన్ భారతదేశంలో పన్నులు విధించాడు. 26% మనకు అగ్రిగేట్ మనకు కూడా విధించాడు. కొన్ని అసలు ఆయనకి ఎలాంటి ఎగుమతి చేయని దేశాలు ఏవైతున్నాయో వాటి మీద కూడా 80%, 90% విధించాడు. చైనా లాంటి దేశాల మీద, భారతదేశం లాంటి దేశాల మీద సుంకాలు విధించుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు సుంకాలు విధించబడ్డ దేశాలు, అంటే పన్నులు విధించబడ్డ దేశాలు, మనలాంటి దేశాలు తీసి పక్కన పెడితే ఇండియా, జపాన్ ఇలాంటి దేశాలు సైలెంట్గా ఉన్నాం. మనం ఇంతవరకు మాట్లాడలేదు. మన దౌత్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. మనం ఏదో లాబీ చేసుకొని ఏదో మాట్లాడుకుంటాం. కానీ ఎక్కువ ఎగుమతులు చేస్తున్న దేశాలు ఏవైతున్నాయి, $500 to $600 billion ఎగుమతులు చేస్తున్న చైనా.
మనది 50-60, అమెరికాకు మన ఎగుమతులు ఓన్లీ $50-55 బిలియన్ ఉంటుంది. చైనా వచ్చి $500 బిలియన్, $500 బిలియన్ ఎగుమతి, అంటే మనకన్నా 10 రెట్లు ఎక్కువ వాళ్ళది. చైనా ఊరుకోలేదు, చైనా రిటాలియేట్ చేసింది. మీరు మా మీద ₹10 పెడితే మేము మీ మీద ₹11 పెడతాం, వాళ్ళు సుంకాలు విధించాలి. రిటాలియేటరీ టారిఫ్స్ అంటారు వాటిని. ఎప్పుడైతే టారిఫ్ని రిటాలియేట్ చేశారో ఆటోమేటిక్గా అమెరికాలో ఏమైపోయింది, ఒక రకమైన ఉత్పాతం ఏర్పడింది. గత 3-4 రోజులు అమెరికన్ స్టాక్ మార్కెట్స్ అని గందరగోళం గురవుతున్నాయి. దిస్ ఆర్ సైన్స్ ఆఫ్ రెసిషన్. అమెరికాలో ఆర్థిక మాంద్యానికి సైన్. అక్కడ ఆల్రెడీ ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టే పన్నులు విధించారు ట్రంప్ గారు. విధించిన పన్నులకు రిటాలియేట్ చేయాలి కాబట్టి 180 దేశాల్లో కొన్ని దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు, అక్కడ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మ్యాక్రాన్, బ్రిటన్, వీళ్ళందరూ కూడా ప్రతి పన్నులు విధించారు, కౌంటర్ టారిఫ్. ఈవెన్ కెనడా లాంటి దేశాలు. ఈ నిన్న చైనా. ఈ దెబ్బకి ఏమైందంటే అమెరికన్ మార్కెట్స్ విలవిల్లాడిపోయాయి. విలవిల్లాడిపోవడం అంటే అసలు మామూలుగా కాదు. మొన్నటి రోజు 4% పడ్డాయి, నిన్నటి రోజు 5-6% పడ్డాయి. సో ఈ 3 డేస్లో 10% మార్కెట్ క్యాప్ వైప్ అవుట్ అయిపోయింది. విచ్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక $5-6 ట్రిలియన్ ఎకానమీ. $5-6 ట్రిలియన్ ఎకానమీ అంటే వాళ్ళు ఎంత నష్టపోయింది అమెరికన్ స్టాక్ మార్కెట్ అంటే, మొత్తం భారతదేశం ఎకానమీ ఎంత నష్టపోతుందో, మన భారతదేశం ఎంత ఉందో రిలేటివ్లీ అంత ఎకానమీ నష్టపోయింది. మనం $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నాం కదా, వాళ్ళు ఎగ్జాక్ట్లీ $5-6 ట్రిలియన్ ఎకానమీ, అంటే $5-6 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. వాళ్ళ డౌ జోన్స్, నాస్డాక్, వాళ్ళ లిస్ట్ ఏవైతే ఉంటాయో వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ వాల్ స్ట్రీట్ నుంచి ఎగిరిపోయింది. సో ఆయన టారిఫ్ల ద్వారా ఏం సాధించారో తెలియదు, కానీ ఈ మార్కెట్ దెబ్బకు టారిఫ్ ద్వారా వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ జరిగాయి. సో ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ ఇండికేటర్ అమెరికా ఈస్ గెటింగ్ ఇంటూ రెసిషన్. దేర్ ఆల్రెడీ ఇన్ రెసిషన్ కాబట్టి ఆయన టారిఫ్ విధించాడు. ప్రతి టారిఫ్లు ఎప్పుడైతే పెట్టారు, రిటాలిటరీ టారిఫ్స్ ఎప్పుడు పెట్టారో, నౌ దే ఆర్ గెటింగ్ ఇంటూ డిప్రెషన్. ఈ డిప్రెషన్కు రెసిషన్కు మధ్యలో ఉన్న తేడా అంటే మళ్ళీ తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బహుశా తెలుగు ఛానల్స్లో, తెలుగు మీడియాలో కానివ్వండి, లేక ఎక్కడైనా కానివ్వండి, భారతదేశం వ్యాప్తంగా మీడియాలో అమెరికా డిప్రెషన్లోకి వెళ్తుంది అన్న విషయాన్ని చర్చించబోయే మొదటి వ్యక్తులు అనిల్ కుమార్, కవిత మాత్రమే. సో ఐఎమ్ ఫస్ట్ పర్సన్ టు సే దట్ అమెరికా ఈస్ గెటింగ్ ఇన్ డిప్రెషన్, ఎకనామిక్ డిప్రెషన్, నాట్ రెసిషన్. సో డిప్రెషన్ అంటే ఏంటి, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అమెరికా ఒకసారి గ్రేట్ డిప్రెషన్ ఫేస్ చేసింది, దాన్ని ఎలాగా, ఆ డిప్రెషన్ తర్వాత ఏం జరిగింది, దాని పరిణామాలు ఎలా ఉంటాయని ఒక డీటెయిల్డ్ ఎపిసోడ్ చేద్దాం, రన్నింగ్ ఎపిసోడ్స్. ఐ విల్ గివ్ based as a finance person, as a former economist, నేను దాన్ని చెప్పగలుగుతాను దాని గురించి ఇన్ డీటెయిల్స్గా. నాకున్న విచక్షణ పరిధిలో, నాకున్న అవగాహనతో నేను చెప్పగలుగుతాను. ఐ మే నాట్ బి 100% కరెక్ట్, బట్ ఐ విల్ టచ్ బేస్ మీద, వెరీ క్లోజెస్ట్ ప్రాక్సిమిటీ మీద నేను చెప్పగలుగుతాను దాన్ని. సో నౌ బ్యాక్ టు అవర్ మెయిన్ టాపిక్. ఇప్పుడు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది గ్లోబ్ అనేది, ఒక రెసిషనరీ కండిషన్, ఒక డిప్రెసివ్ కండిషన్స్ ఏర్పడ్డాయి. దానివల్ల అక్కడ మార్కెట్స్ పడిపోతున్నాయి. దాని తరో ఇంపాక్ట్ ఇండియా మీద ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అనేది చిన్న కుగ్రామం. ఈ చిన్న కుగ్రామం నుంచి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామాన్ని మనం విడదీయలేము. అన్నీ కూడా కలిసే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్డిపెండెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిస్పాన్సిబుల్ ఫ్రమ్ ఈచ్ అదర్. అన్నిట్లో అన్ని అంతర్భాగమే. సో దీనివల్ల ఏమవుతుందంటే, నౌ దేర్ ఇస్ అ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ Asia, there is a serious impact on China, there would be minimal impact on India. ఇండియా మీద ఉండే ఇంపాక్ట్ మినిమల్, ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ పెద్దగా ఏమి ఇవ్వాలి, $50 బిలియన్. బట్ మార్కెట్స్ విల్ షేకెన్. మన మార్కెట్స్ కూడా ఒడిదుడుకు గురవుతుంది. గత సంవత్సర కాలంలో మన మార్కెట్స్ చాలా దెబ్బతిన్నాయి. భారతదేశ మార్కెట్లు చాలా దెబ్బతిన్నాయి. దానికి 2 కారణాలు. లాస్ట్ టైం అనుకున్నట్టు, ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇంకొకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మన ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో పన్నులు పెంచుకుంటూ వెళ్ళారు. దాన్ని చాలా 20% చేశారు. ఆ దెబ్బకి ఏంటంటే, విదేశీ మదుపుదారులు, సంస్థాగత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడి ఎందుకు ఇక్కడ పెట్టడం వల్ల అని చెప్పేసి వాళ్ళు విత్డ్రా చేయడం మొదలుపెట్టారు డబ్బుల్ని. అలా వాళ్ళు ఇప్పుడు డబ్బులు విత్డ్రా చేయడం మొదలుపెట్టారు. డాలర్ పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. పెరిగిన డాలర్ మాకు ఇంకా అడ్వాంటేజ్, ఇంకా అమ్ముకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఈలోగా లక్కీగా ఏంటి, అక్కడ ఇతర దేశాల్లో రెసిషన్ నీడలు రావడము, ఒకవైపు గల్ఫ్లో యుద్ధ వాతావరణం ఉండడము, ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ ఇష్యూస్ ఉండడము, సేఫ్ హెవెన్ ఎక్కడ లేదు మనకు అని చెప్పడము, ఇంకోవైపు క్రిప్టో కరెన్సీ తీసుకురావడం, ఇది ఒక పెద్ద గందరగోళమైన మెస్ అయిపోయింది. లాస్ట్ 7-8 మంత్స్లో ఉన్న మెస్, దాని మీద పెద్ద ఆర్టికల్స్, పిహెచ్డీలు చేయొచ్చు. ఒక గందరగోళం అనమాట. ఎవరికి అర్థం కానంత గందరగోళం ప్రపంచవ్యాప్తంగా. బంగారం సడన్గా పెరిగింది, మీకు గోల్డ్ పీపుల్ స్టార్టెడ్ ఫైండింగ్ గోల్డ్ యాజ్ ఎ సేఫ్ హెవెన్. People started finding crypto is one of the opportunity.
పీపుల్ ఫౌండ్ ఇండియా ఇస్ ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్, పీపుల్ ఫౌండ్ చైనా ఇస్ చీప్. ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది కరెన్సీ మార్కెట్లో కానివ్వండి, క్యాపిటల్ మార్కెట్స్లో కానివ్వండి. ఇది స్టెబిలైజ్ కావడానికి మీకు ఇంకొక 5 నుంచి 6 నెలలు, సంవత్సరం కాలం పడుతుంది. ఈ ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి, గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. సో ఇండియాకు రెసిషన్ అనేది ఉండదు, ఎమర్జింగ్ మార్కెట్స్కు రెసిషన్ ఉండదు, ఎస్పెషల్లీ ఇండియాకు రెసిషన్ ఉండదు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ డొమెస్టిక్ కన్జంప్షన్. మనది డొమెస్టిక్ కన్జంప్షన్ ఉన్న దేశం, అంటే మనకి ఇంకో దేశంతో సంబంధం లేదు. మనకు 30 ఏళ్ల క్రితం ఉదాహరణకు ప్రపంచం ఎలా ఉందో మనకు తెలియదు. ఈరోజు అలాంటి పరిస్థితి. మ్యాక్సిమం ఏమవుతుందంటే మన రేట్లు పెరగవచ్చు, తారుమారు కావచ్చు, రూపీ డాలర్ ఈక్వేషన్స్ చేంజ్ కావచ్చు, పెట్రోల్ ఇంకో 10 రూపాయలు పెరగవచ్చు. బట్ మన కన్జంప్షన్ అవుతుందో, మన ఉత్పత్తి సామర్థ్యము మనకు సరిపోనుంది. ఇక్కడ వినియోగానికి మన ఉత్పత్తి సామర్థ్యానికి మిస్ మ్యాచ్ లేదు, కరెక్ట్ అనమాట. మన వడ్లు, వరి ధాన్యాలు, మన ఆహార నిల్వలు, మన ఆహార ఉత్పత్తి, మన ఆహార కన్జంప్షన్స్ మనకు సరిపోతుంది. డిమాండ్ అండ్ సప్లై ఈక్విలిబ్రియం మనకి ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఇంపర్ఫెక్ట్ ఇన్ఈక్విలిబ్రియం ఎప్పుడు ఉండదు మనకు. అంటే మన డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ తరతరాలుగా అదే వస్తుంది మనకు. వేరేజ్ ఇండియా మీద డిపెండ్ అయిన దేశాలు ఏవైతే, అంటే వేరేజ్ అమెరికా లాంటి దేశాలు ఏవైతే ఇంకొక దేశం మీద డిపెండ్ అయిన దేశాలు అవుతున్నాయో అవి ఒడిదుడుకులకు గురవుతాయి. రెసిషనరీ కండిషన్స్ వాళ్ళకు వస్తాయి, రెసిషన్ కండిషన్స్ మనకు రావు. 2008లో భయంకరంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చింది, సబ్ప్రైమ్ క్రైసిస్. ఆ ఇంపాక్ట్ మనకు లేదు, ఐటీ రంగంలో ఉంది. ఐటీ రంగం ఎందుకంటే మళ్ళీ అమెరికా బేస్డ్, యూరప్ బేస్డ్ కాబట్టి ఐటీ రంగంలో సబ్ప్రైమ్ క్రైసిస్ చూసాము. ఆ రంగం మాత్రమే ఎఫెక్ట్ అయింది, బట్ ఇతర రంగాలకు ఎఫెక్ట్ కాలేదు. ఈసారి కూడా ఏమవుతుందనంటే ఈ టారిఫ్ గోరలో ఏ రంగం ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందనే విషయం మనకు తెలియదు. బట్ మనకంటూ పెద్ద ఎఫెక్ట్ అంటూ ఏముండదు. మార్కెట్స్ మనకి ఎఫెక్ట్ అవుతాయి, చాలా తీవ్ర స్థాయిలో మార్కెట్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి అంటే ప్రపంచ మార్కెట్లలో పెద్ద మార్కెట్స్ పడిపోవడం మొదలు పెడితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఉంటాయి, మనమేమో ఉంటుంది. ఇలా పడ్డప్పుడు మార్కెట్స్ని గొప్ప అవకాశంగా తీసుకోవాలి. ప్రజలు ఏం చేయాలంటే, అంటే డిమాట్ అకౌంట్ తక్షణం లేని వాళ్ళు ఇప్పుడు తక్షణం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇలా పడినప్పుడల్లా లంప్ సమ్ బిగ్ అమౌంట్స్ మీరు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎవ్రీ ఫాల్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా. గత 30 ఏళ్ళుగా ఇదే జరుగుతుంది, గత 10 ఏళ్ళుగా ఇదే జరుగుతుంది. ఈవెన్ కరోనా లాంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఎవరైతే అందులో ఇన్వెస్ట్ చేశారో, కరోనా కన్నా ఇప్పుడు గొప్ప ఉత్పాదం అయితే ఏం లేదు ప్రస్తుతానికి ప్రపంచంలో. కరోనా హ్యాపెన్ టు బి ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్, అంటే సైకలాజికలీ పర్సీవ్డ్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. అది ప్రజలు ఊహించేస్తున్నారు. ఏం జరగదు, అంతకన్నా మించి జరిగేది ఉంది. ఇప్పుడు యుద్ధాలు అనుకుందాము, యుద్ధాలు జరిగితే ఒక 5 దేశాలు, 10 దేశాలు, 30 దేశాలు పాల్గొంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి 2 ప్రపంచ యుద్ధాలు ప్రపంచం మొత్తం పాల్గొనలేదు, కానీ దాన్ని ప్రపంచ యుద్ధం అన్నాం మనం. ఫస్ట్ వరల్డ్ వార్ కానివ్వండి, సెకండ్ వరల్డ్ వార్ కానివ్వండి, వీ కాల్ ఇట్ యాజ్ వరల్డ్ వార్. ఎందుకంటే మెజారిటీ దేశాలు పాల్గొన్నాయి కాబట్టి దాన్ని వరల్డ్ వార్ అంటాం. కానీ ఆ ప్రపంచ యుద్ధాలకు సంబంధం లేని దేశాలు ఉన్నాయి. అసలు భారతదేశం మనం ఉంది, మనం అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్నాం. మన సైనికులు వెళ్ళి, మన దగ్గర ఉన్న ప్రజలు వెళ్ళి అక్కడ యుద్ధంలో పాల్గొన్నారు తప్పిస్తే మనకేం యుద్ధ వాతావరణం ఏం లేదు, మనం ఏం బాంబుల వర్షం కురిపించలేదు. సో మనలాంటి దేశాలు చాలా ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో తటస్థమైన దేశాలు, యుద్ధంతో సంబంధం లేని దేశాలు, బట్ దాన్ని స్టిల్ మనము ప్రపంచ యుద్ధాలు అంటాం. వేరే కరోనా వచ్చేసి ప్రపంచంలో ప్రతి లుక్ అండ్ కార్నర్ని ఎఫెక్ట్ చేసింది. సో నిజమైన ప్రపంచ యుద్ధం మానవాళికి ఏంటంటే కరోనాని మించిన ప్రపంచ యుద్ధం ఇంకొకటి లేదు. మొత్తం ప్రపంచం కరోనాతో యుద్ధం చేసింది. సో అంతకన్నా గొప్ప భయంకరమైన ఉత్పాతం ఇంకోటి లేదు మనకు రావాల్సి. అంత పెద్ద యుద్ధం ఇంకోటి లేదు, వార్ జోన్ ఇంకొకటి లేదు, జోంబీ అటాక్ అది. సో అలాంటి దాన్ని తట్టుకొని నిలబడ్డ వ్యక్తులము, వ్యవస్థలము. సో ఈ అమెరికా రెసిషనరీ ఫియర్స్, లేకపోతే చైనా ఫియర్స్, లేకపోతే ఇంకో వార్ మోంగర్స్ ఫియర్స్ మనకు అవసరం లేదు. మన మార్కెట్స్ ఎప్పుడైతే రెసిప్రోకేట్ అయ్యి రిటాలియేట్ అయిపోయి పడిపోతున్నాయో, కిందికి అకారణంగా పడుతున్నాయో, వేరే వాళ్ళని చూసి భయపడి ఇక్కడ అమ్మకాలు మొదలు చేస్తున్నారో, వాళ్ళు అమ్మినప్పుడు మనం వెళ్ళి కొనుక్కోవాలి. ద ఫస్ట్ థింగ్ ఆఫ్ ఎన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఈస్ హీ హ్యాస్ టు గో అండ్ బై ఇండియన్ మార్కెట్స్ డ్యూరింగ్ ఎవ్రీ ఫాల్. కాకుండా అక్కడే నష్టాలు వచ్చాయని పడిపోతున్నాయి, వాళ్ళు అక్కడ అమ్ముకోవాలని చూస్తున్నారు, ఎవరు దొరుకుతారా అనుకుంటున్నప్పుడు మనం వెళ్ళి కొనుక్కోవడం అంటే అది నష్టాన్ని, మనకు నష్టం కాదు కదా, నష్టం వేరే వాళ్ళకి జరుగుతుంది. మనకు వచ్చిన నష్టం ఏముంది ఇందులో? మనం కొనుక్కుంటాం మన దేశంలోని మంచి సంస్థలు. మన దేశంలో సంస్థలు ఏం మూసుకొని పోరు కదండి. ఇందాక నేను అనుకున్నాను, మనదంతా డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ. 90% ఉత్పత్తి వ్యవస్థను మనమే కన్జ్యూమ్ చేసుకుంటాం. మన దగ్గర ఉత్పత్తి అయిన వస్తువులు 90% మనమే కన్జ్యూమ్ చేస్తాము. 10% 8% విదేశాలకు మనం ఎగుమతులు చేస్తాం. సో మనకు ఇంకొకరితో ఇంటర్ డిపెండెన్సీ ఏమీ లేదు. మనం ఎగుమతులు చేసుకునేది ఎక్కువ ఏమేమి ఎగుమతులు చేసుకుంటాం? మనము క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసుకుంటాము, బంగారం దిగుమతులు చేస్తాము. క్రూడ్ ఆయిల్ దిగుమతి చేస్తాం, బంగారం దిగుమతి చేస్తాం. ఈ 2 లేకుండా మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇంత క్రూడ్ ఆయిల్ మనకు ఎవరైనా సప్లై చేయాల్సిందే. ప్రపంచంలో ఏం జరిగినా ఆ వ్యవస్థ ఆగదు, ఆ సప్లై చైన్ మెకానిజం ఆగదు.
ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తట్టుకోలేరు. ఇరాన్ లాంటి దేశము, సౌదీ లాంటి దేశము, ఖతర్ లాంటి దేశము ప్రతిరోజు మనకు ఆయిల్ సప్లై చేయాల్సిందే. వాళ్ళు సప్లై చేయలేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు. అవును. సో దే హ్యావ్ టు, వాళ్ళ సర్వైవల్ అంతా మనమే సబ్జెక్టు, మన మీద ఉంది అది. సో ఈ రిలవెన్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన దిగుమతులు ఎక్కువ శాతం క్రూడ్ ఆయిలే ఉంటుంది. మనం వేరే ఏం దిగుమతి చేసుకుంటాం, ఆల్మండ్లు గీల్మండ్లు ఏమో దిగుమతి చేసుకుంటాం. అది తింటే ఎంత, తినకుంటే ఎంత అవి. సో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు ఇందులో. మనం వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ బయింగ్. ప్రతి పడ్డప్పుడల్లా మనం కొనుక్కుంటూనే వెళ్తూ ఉండాలి. మన సంస్థలకు వచ్చిన నష్టం లేదు, మన దేశానికి వచ్చిన నష్టం లేదు, మన వ్యవస్థకు వచ్చిన నష్టం లేదు, మన మదుపుదారులకు వచ్చిన నష్టం లేదు. నష్టం ఎక్కడంటే సెంటిమెంట్ డ్యాంపెనర్ అవుతుంది. ఇప్పుడు సెంటిమెంట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, మార్కెట్లో అమ్మకాలు ఎప్పుడు వస్తాయి, 2 రకాల అమ్మకాలు వస్తాయి. ఒక నెంబర్ 1 అమ్మకం వచ్చేసి సెంటిమెంట్ వల్ల, రెండోది జెన్యూన్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు అమెరికాలో జెన్యూన్ ప్రాబ్లం ఉంది, అమెరికన్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ జెన్యూన్. సో అక్కడ అమ్మకాలు చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ భవిష్యత్తు ఆశావాహకంగా కనపట్లేదు ఇన్వెస్టర్స్కు. ఏదో జరిగిపోతుంది, ఏదో సమస్య ఉంది, వీఆర్ గెటింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ సీరియస్ రెసిషన్, ఇది చాలా దీర్ఘకాలికంగా ఉండబోతుంది అనే భయాందోళనలు, ఆ భయమేఘాలన్నీ కారు చిచ్చులా వ్యాపించిపోయాయి. ఆ భయం వల్ల ఏంటంటే అక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్, ఎట్ ది సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎట్ ది సేమ్ టైం ఫారెన్ ఇన్వెస్టర్స్ ముగ్గురు మూకమ్మడిగా అమ్మడం మొదలుపెట్టారు. అనిశ్చితి అనేది వాళ్ళకి అనిశ్చితి స్పష్టంగా కనపడ్డది. కాబట్టి వాళ్ళ డౌ జోన్స్ కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, S&P కానివ్వండి, ఇవైతే వాళ్ళ మేజర్ సీరియస్ ఇండెక్స్లు ఉన్నాయో అవన్నీ కూడా పడిపోతున్నాయి. వాళ్ళ వాలటైలిటీ ఇండెక్స్ కూడా లైఫ్ టైం హైలో ఉంది. ఆఫ్టర్ కరోనా తర్వాత అంత పెద్ద ఫాలో మొన్న చూసాం, నిన్న రాత్రి ఫాల్ అయితే ఇంకా అతి తీవ్రమైన ఫాల్ అనమాట. సో ఈ అనిశ్చితి ఎంతకాలం, ఇది తాత్కాలికమా, మధ్యకాలమా, దీర్ఘకాలికమా మనకు తెలియదు. బహుశా ఇంకో వారం 10 రోజుల్లో మనకు అదేంటో తెలుస్తుంది. ఎందుకంటే ఆయన టారిఫ్ విధించగానే మిగతా దేశాలు, చైనా విధించింది, దాని తాలూకు దుష్ప్రభావం మనం మార్కెట్లో చూసాము. దాని ఎఫెక్ట్ మన మార్కెట్స్లో ఉంటాయి. సోమవారం 7th కదా, 7th రోజు మార్కెట్, April 7, 2025 రోజు మార్కెట్ ఓపెన్ కాగానే ఖచ్చితంగా మనం కూడా పడి ఉంటాం. దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ మనం పడి మన మార్కెట్స్లో పడిపోతాయి, డెఫినెట్గా మనం పడతాం. బహుశా ఇంకా 1-2 నెలలు ఈ అనిశ్చితి ఉంటుంది, ఈ ఒడిదుడుకులు ఉంటాయి. సో ఈ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో, మీరు యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్గా, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా దీన్ని ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. సో ఇందాక మనం అనుకునే SIP ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని లేదా మ్యూచువల్ ఫండ్స్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేయాల్సిన ప్రథమ పని ఏంటంటే, వాళ్ళ ప్రథమ కర్తవ్యము సోమవారం రోజు మీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి డంప్ చేసేయండి ఫస్ట్ మార్కెట్లో. గో అండ్ పుట్ యువర్ మనీ ఇన్ టు దట్. ఎక్కడే పోమే డబ్బులు సేఫ్గా ఉంటాయి. మన దేశంలోని సంస్థలు ఏవైతే ఉన్నాయో చాలా బలమైన సంస్థలు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉండడమే కాదు, వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బలంగా ఉంది. సో అన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ మనవి. Nifty 50లో కానివ్వండి, BSEలో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఇవన్నీ చాలా బలమైన కంపెనీస్. ఈ కంపెనీస్ లేకుండా మన దేశంలో యాన్సిలరీ ఇండస్ట్రీ సర్వైవ్ కావు. స్టీల్ సెక్టర్ ఉందనుకోండి, స్టీల్ సెక్టర్ లేకుండా భవన నిర్మాణ కార్యక్రమాలు జరగవు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ముందుకు పోదు. అల్యూమినియం ఇండస్ట్రీ లేకుండా మిగతా ఫ్యాక్టరీస్ నడవవు. అట్లనే ప్రపంచానికి వాడు అవసరం ఉంది, వాళ్ళకి ఎంత రిజిస్ట్రేషన్ వాడు అవసరం ఉన్నాయి. ఈ సంస్థలు ఎప్పుడైతే పడిపోతాయో అందులోకి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కార్ల అమ్మకాలు ఉన్నాయి, అవి ఆగవు. పెయింట్ ఇండస్ట్రీ అవి ఆగవు. ఫుడ్ ఇండస్ట్రీ, FMCG ఆగవు. హెల్త్ కేర్ ఆగదు. డాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ పక్కన హెల్త్ కేర్ తీసుకుందాము. హాస్పిటల్స్, మంచి లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఏమొచ్చినా ఏం లేకుండా వాడికి రోగం వస్తే వాడు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఏదొచ్చినా ఏం లేకుండా రోజు స్నానం చేయాల్సిందే, ఒంటికి సబ్బుద్దుకోవాల్సిందే, భోజనం చేయాల్సిందే. సో ఇలాంటి ఇండస్ట్రీస్ ఉంటాయి మనకంటే. దెర్ ఆర్ సర్టెన్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ స్టేపుల్స్. ఈ స్టేబుల్ ఇండస్ట్రీకి వచ్చిన నష్టం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్ ది స్టేబుల్ ఇండస్ట్రీ విల్ సర్వైవ్. సో మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్, మై టార్గెట్ ఆడియన్స్ హ్యాపెన్ టు బి ద పీపుల్ ఆర్ వెరీ కామన్. నేను మాట్లాడుతుందంటే అత్యంత కామన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని టెక్నికల్స్కి వెళ్ళట్లేదు. నేను ర్యాండమ్ టాక్ ఇవ్వట్లేదు. ఐమ్ ర్యాండమ్ టాక్ ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డీప్ ఫండమెంటల్స్. అది ముందు ఎపిసోడ్స్లో మాట్లాడదాము. ఇప్పుడు మటుకు నేను మాట్లాడుతుంది అంటే మా ఇంట్లో మా బంధువుల్లో చదువు రాని వాళ్ళతోనో, మా బంధువుల్లో తక్కువ చదువుకున్న వాళ్ళతోనో, ఇన్ఫ్యాక్ట్ మా అమ్మతో మాట్లాడుతున్నట్టు, మా సిస్టర్స్తో మాట్లాడుతున్నట్టు నేను మాట్లాడుతున్నాను. వాళ్ళతో ఏ పరిభాష మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందో అన్న భాష మాత్రమే ఉపయోగిస్తున్నాను. వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్తున్నాను. డెప్త్లోకి వెళ్ళట్లేదు, మీద చెప్పుకుంటూ వెళ్తున్నాను. డెప్త్లోకి ముందు ఎపిసోడ్స్లోకి వెళ్దాం. సో ఇలాంటి అవకాశం ఎప్పుడైతే వస్తుందో
మార్కెట్స్ పడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మార్కెట్స్లో కంటిన్యూ చేసుకోవాల్సింది వాళ్ళ ఎస్ఐపిని. సో ముందు వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల వాయిదాల పద్ధతిగా కొద్దిగా డబ్బులు వెళ్తూ ఉండాలి. కొద్దిగా డబ్బులు పెడుతూ వెళ్తున్నప్పుడు ఇది కంటిన్యూ అవుతున్నప్పుడు మీకు ఇలాంటి అవకాశాలు వస్తాయి. అమెరికాలో రెసిషన్ ఫియర్స్, ఇండియాలో మార్కెట్స్ పడిపోవడము, ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు రావడము, పాలస్తీనాలో గొడవలు జరగడము, లేదా రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేయడం, ఇప్పుడు లాత్వియాని కొత్తగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ ఒడిదుడుకుల మధ్యలో ఏంటంటే ఈ ఒడిదుడుకుల మధ్యలోనే జీవితం సాగుతుంటుంది, నిరంతరంగా సాగుతుంది. మనం పుట్టాము, ఈత నేర్చుకోవడానికి వెళ్ళాము, 4 గుటకలు మింగాము, ఈత నేర్చుకున్నాం, మొత్తానికి సైకిల్ దొక్కాలని నేర్చుకున్నాము, 30 సార్లు కింద పడ్డాము, 2 లీటర్లు రక్తాలు కార్చాము, ఓ పన్ను విరగొట్టుకున్నాము, మొత్తానికి ఘాట్లు పెట్టుకొని సైకిల్ నేర్చుకున్నాము, బడికి వెళ్ళాము, చదువుకోవాలనుకున్నాము, పంతులతో దెబ్బలు తిన్నాము, చదువుకొని పరీక్ష పాస్ అయ్యాము, ఉద్యోగాల కోసం రకరకాల ఇంటర్వ్యూలకు వెళ్ళాము, మొత్తానికి ఏదో ఉద్యోగం సాధించాము. పెళ్లి చూపులో 100 మంది అమ్మాయిలు చూసుకుంటారు, కొంతమంది 200 మంది చూసుకుంటారు, ఫైనల్గా ఏదో పెళ్లి చేసుకుని ఉంటాడు. కొంతమంది పిల్లలు పుట్టుంటారు, ఏదో ప్రయత్నాలు చేసి పిల్లలు కానీ ఉంటారు. వాడు పుట్టిన పిల్లలు చదువుకున్నాడో చదువుకోలేదు వేరే విషయము, మొత్తానికి వాడి కోసం ఏదో కష్టపడి దాచిపెట్టుంటాడు. కానీ ఈ మొత్తం మీరు చూడండి, ఒక మనిషి 30-40 ఏళ్ళ జీవితంలో పస్తులుండే సందర్భాలే ఉండవు. ఎండ్ ఆఫ్ ద విల్ ఈట్ అండ్ స్లీప్. చాలా తక్కువ మందికి, దురదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారు పస్తులతో ఉన్న వాళ్ళు. బట్ ఎక్కువ అందరూ భోజనం చేసే కంటికి నిద్రపోయే పడుకుంటారు అందరు కూడా. సో ఇన్ని జరిగిన ఇంతసేపు ఈత నేర్చుకునే దగ్గర నుంచి వాడు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ కాలేజ్ పంపి ఆడపిల్లలు పెళ్లి చేసే వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే హీ హాస్ ఫేస్డ్ ఇట్ అండ్ హీ సర్వైవ్డ్. తన సర్వైవల్ కంటిన్యూ అయింది. అలాగే మార్కెట్స్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్నిసార్లు పడ్డా, ఈత నేర్చుకునే ప్రయత్నంలో ఎన్నిసార్లు నీళ్ళు మింగినా, ఎన్నిసార్లు దెబ్బలు తాగేసుకున్నా, మార్కెట్ సైకిల్ తొక్కడం నేర్చుకుంది, మార్కెట్ కాలేజ్ వెళ్ళడం నేర్చుకుంది, పలక బల్బం పట్టుకొని నేర్చుకుంది, మార్కెట్ గుడ్లు పెట్టింది, మార్కెట్ పిల్లలు కనింది, మార్కెట్ పిల్లలకు పెళ్లి చేసింది, మార్కెట్ రిటైర్మెంట్ ఇస్తుంది. సో ఒక రిలేటివ్గా చెప్తున్నాను, ఇది కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, దీనికి మరణం లేదు. మళ్ళీ మన మనిషితో పోల్చారు అంటారేమో, దీనికి మరణం లేదు, ఇది ఎటర్నల్. ఇది భూమి ఉన్నంతకాలం కంటిన్యూ అవుతుంటుంది. సో లాస్ట్ మనం ఈ 30 years చరిత్ర తీసుకున్న మన దేశాన్ని, లేదా 300 సంవత్సరాల వాల్ స్ట్రీట్ చరిత్ర తీసుకున్నా, లేదా 400 సంవత్సరాల డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రారంభించిన స్టాక్ మార్కెట్స్ తీసుకున్నా, ఏ చరిత్ర తీసుకున్నా సరే ఇవి ఆగవు. కంపెనీస్ ఉండాలి, కంపెనీ సర్వైవ్ కావాలి, వాళ్ళు మార్కెట్స్లో లిస్ట్ చేసుకోవాలి వాళ్ళ కంపెనీస్ని, ఆ కంపెనీస్లో పబ్లిక్ పార్టిసిపేట్ చేయాలి, ఈ ప్రహసనం సాగుతూనే ఉండాలి. జనాలు కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, కార్పస్ తయారు చేస్తారు, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో మనం ఇందులో భాగస్వామ్యం అవ్వడం అనేది మన పౌర హక్కు. సో భాగస్వామ్యం అవ్వడానికి నేను ఎంచుకోవాల్సినవి ఏముంటాయి, నేను ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలి, వీటిని మర్చిపోవాలి, ఇది సమస్యాత్మకమా లేకుంటే ఇది బాగుంటుందా, ఇది మంచిదా, ఎలా తెలుసుకోవాలి? మనం తెలుసుకోవాల్సింది లాస్ట్ టైం ప్రశ్న మనం చర్చించాము. మొదటి ఇన్వెస్టర్, ఫండమెంటల్గా న్యూ ఇన్వెస్టర్. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఇన్వెస్టర్స్. 3 రకాల మదుపుదారులు ఉంటారు, 3 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు ప్రైమరీ ఇన్వెస్టర్, అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చారు. ఓకే, దిస్ ఆర్ కాల్డ్ వర్జిన్ ఇన్వెస్టర్స్ అంటారు వాళ్ళని. రెండోది వచ్చేప్పటికి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్. థర్డ్ వచ్చేప్పటికి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. సో మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఇన్వెస్టర్, అతనికి ఏమీ తెలియదు, 0 knowledgeతో వచ్చాడు. హీ హాస్ కమ్ విత్ 0 knowledge. అతనికి ఏమీ తెలియదు. నేను మార్కెట్లోకి వచ్చాను, నాకు ఏమీ తెలియదు, నాకు ఏ నాలెడ్జ్ లేదు. నేను చేయాల్సిన ఫండమెంటల్ పని ఏంటంటే ఒక డీమ్యాట్ ఓపెన్ చేసి నిఫ్టీ 50 ఏదైతే ఉందో, నిఫ్టీ 50 అనేది భారతదేశపు అభివృద్ధి సూచిక. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. మన దేశపు అభివృద్ధి సూచిక. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. అందులో 50 సంస్థలు ఉంటాయి. ఈ దేశ ప్రగతికారకులైనటువంటి 50 సంస్థలు ఉన్నాయి. అందులో 50 కంపెనీస్ ఉన్నాయి. ఈ 50 కంపెనీస్లో మీరు మదుపు చేసుకోండి, ఎస్ఐపి కట్టుకోండి, మీ ఇష్టమైన కంపెనీస్ చూస్ చేసుకోండి. 1 to 50 మధ్యలో ఉన్న మీకు అందులో బ్యాంక్స్ ఉన్నాయి, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఉన్నాయి, ఆటో కంపెనీస్ ఉన్నాయి, 4 wheelers ఉన్నాయి, 2 wheelers ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి. అందులో మీకు లేనివంటూ ఏమీ లేవు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. పెయింట్ ఇండస్ట్రీ ఉంది, మీకు సిమెంట్ ఇండస్ట్రీ కూడా ఉంది. అందులో ఈ దేశ ప్రగతికి కారకులైనటువంటి బ్యాంక్స్ ఉన్నాయి, అన్ని కంపెనీస్ ఉన్నాయి. అందులో పిఎస్సి ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. న్యూ ఏజ్ కంపెనీ అయినటువంటి జొమాటో కూడా ఉంది అందులో. సో మీరు ఇందులో ఈ 50 కంపెనీస్ స్టార్టింగ్ ఫస్ట్ వర్జిన్ ఇన్వెస్టర్
స్టార్టింగ్ వచ్చి మొదటిసారి వచ్చి నాకేమీ తెలియదు నా కళ్ళ గంతలు కట్టినా నాకు ఏ నాలెడ్జ్ లేదు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాస్తవాన్ని కూడా ఎవరు నేర్పించారు. సో యాజ్ ఎ ఫస్ట్ ఇన్వెస్టర్గా వచ్చినప్పుడు అతనికి ఏమీ తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, టీచర్ లేరు, ఓ స్కూల్ లేదు, ఇన్స్టిట్యూషన్ లేదు, కాలేజ్ లేదు, ఏమీ లేదు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాడు బ్లైండ్గా. ఇప్పుడు ఏం చేయాలి అతను? సో ఎవరేం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ఆల్రెడీ మీకు సెట్ చేసి పెట్టింది. నిఫ్టీ 50 కంపెనీస్ ఉన్నాయి, అందులో మీ ఇష్టమని చూస్ చేసుకోండి. సరే బ్లైండ్గా ఏంది అంటే బ్లైండ్ ఒక సెక్టర్ తీసుకోండి. ఒక ఆటో సెక్టర్లోంచి ఒక ఆటో కంపెనీ తీసుకోండి, బ్యాంకులోంచి ఒక బ్యాంకింగ్ కంపెనీ తీసుకోండి, సిమెంట్లోంచి ఒక సిమెంట్ కంపెనీ తీసుకోండి, ఎఫ్ఎంసీజీలో ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ తీసుకోండి, ఫార్మాలోంచి ఒక ఫార్మా కంపెనీ తీసుకోండి, ఎన్బిఎఫ్సి నుంచి ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ తీసుకోండి. సో మీరు ఒక 10 రకాల రంగాల్లో 1000 రూపాయలు అనుకోండి, మేము ఒక 10,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10 రకాల రంగాల్లో ఒక్కో దాంట్లో 1000 వేసుకుంటే వెళ్ళండి. ఇప్పుడు 1000 కొన్ని షేర్లు ఎక్కువ వాల్యూ ఉంటుండేమో, అది చూసుకొని వెళ్ళండి, అది దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ. అలా 10,000ని కంపెనీస్లో పెట్టండి. ఇలా మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూ చేయండి ఎస్ఐపిని. యూ కంటిన్యూ ఎస్ఐపి ఫర్ నెక్స్ట్ 2 years. ఈ 2 సంవత్సరాల్లో మీరు బ్లైండ్గా ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అది పడ్డప్పుడల్లా ఇందాక మనం అనుకున్న రెసిషనరీ ఫియర్స్ అమెరికాలో వచ్చింది, లేదా మన సోమవారం రోజు మన మార్కెట్ పడిపోతుంది తీవ్రంగా అని మనం అనుకున్నాం. కాబట్టి ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఇలాంటి వాలటాలిటీ వచ్చినప్పుడు, ఇలాంటి గోల్డెన్ అవకాశం వచ్చినప్పుడు, మార్కెట్ సడన్గా 1000 పాయింట్లు 2000 పాయింట్లు పడ్డప్పుడు ఇదో గోల్డెన్ అవకాశం. ఆ సంస్థలో అడిషనల్ మనీ వేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు దేనికోసం పెట్టుకొని ఉంటారు కదా, పట్టు చీర కొనుక్కోవడం కోసమో, లేకపోతే మంచి టీవీ కొనుక్కోవడం కోసమో, లేదా బైక్ కొనుక్కోవడం కోసమో, పిల్లలకు సినిమా తీసుకెళ్ళడానికి, షికారు తీసుకెళ్ళడానికి ఏదో పెట్టుకుంటారు కదా, దాన్ని పోస్ట్పోన్ చేయండి. 1 నెల 2 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ చేయండి, తప్పలేదు. ఆ అవకాశం రాగానే ఆ అడిషనల్ మనీ ఆ 10-15 వేలు ఇందులో ఇన్వెస్ట్ చేసేయండి. మీకు బ్యాలెన్స్ అవుతుంది, యావరేజ్ అవుతుంది. సో మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది, మళ్ళీ వారానికి 10 రోజులకు, నెలకు 2 నెలలకు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడల్లా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుండండి. సో మొదటి 5 సంవత్సరాలు యూ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ది వాల్యూ ఆఫ్ ఇట్. మీకు ఎంత వాల్యూ అవుతుంది, నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తా, 50,000 అయింది, లేదా 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తా, అది 2 లక్షలు అయింది, ఇది మీకు సంబంధం లేదు. ఫస్ట్ 5 years మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూమ్ ఏదైతుందో అది చూసుకోండి. ఇట్ హ్యాస్ టు బి వాల్యూమ్ బేస్డ్. మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచుకోవాలి, వాల్యూమ్ పెంచుకోవాలి. ఒక 5 సంవత్సరాలు అలా బ్లైండ్గా వెళ్ళిపోతూనే ఉండండి. బ్లైండ్ కళ్ళ గంతలు కట్టుకొని ఆ మంచి మీరు చూస్ చేసుకున్న 10 కంపెనీస్, 10 రంగాలు, 10 కంపెనీస్ అవుతున్నాయి, వాళ్ళని ఇన్వెస్ట్ చేయండి అంతే. ఈ 5 years ఫ్రేమ్ ఆఫ్ టైం ఐమ్ టాకింగ్ అబౌట్ బ్లైండ్ ఫోల్డెడ్ ఇన్వెస్ట్మెంట్, అంటే గుడ్డిగా వెళ్ళడం, దాని గురించి మాట్లాడుతున్నాను. తర్వాత మీకు టైం దొరుకుతుంది, తీరిక దొరుకుతుంది, స్నేహితులతో బంధువులతో చర్చించే అవకాశం దొరుకుతుంది, మీకు కావాల్సినంత సమాచారం మీకు ఇంటర్నెట్ ఇస్తుంది. అంతకన్నా గొప్ప సమాచారం ప్రతిరోజు వార్తా పేపర్లు, టీవీ ఛానల్స్ ఇస్తాయి. దానికన్నా గొప్ప సమాచారం ఇచ్చేది మన విచక్షణ, మన బుద్ధి. ప్రపంచంలో మన బుద్ధి ఇచ్చేంత సమాచారం మీకు ఏది ఇవ్వదు. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు జనాల నుంచి స్వీకరించండి, సెలెక్ట్ చేసుకోండి. అంటే పేపర్స్ ద్వారా, మాధ్యమాల ద్వారా వాటిని సెలెక్ట్ చేసుకోండి. మీ విచక్షణ, మీ బుద్ధి పెట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీ బుద్ధి విచక్షణ పెట్టి అర్థం చేసుకోవడం మొదలు పెడతారో మీకు బేసిక్స్ అర్థమవుతాయి. ఓహో, ఈ నిఫ్టీ 50 కంపెనీస్ కాదు నాయనా, ఇంకా దీని అవతల ఇంకా అద్భుతమైన సంస్థలు ఉన్నాయన్న విషయం మీకు అర్థమవుతుంది. దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఈలోగా మీకు ఒక కార్పస్ తయారైపోయింది, మీకు 5 ఏళ్ళలో కార్పస్ తయారైపోయింది. దీని అవతల కూడా అంటే నాకు తెలిసిన ప్రపంచం కన్నా ఇంకో ప్రపంచం బృహత్తరంగా ఉంది, దీనికన్నా అద్భుతమైన ప్రపంచం ఉంది, దీనికన్నా న్యూ ఏజ్ కంపెనీస్ ఉన్నాయి, దీనికన్నా ఇంకొన్ని రంగాలు ఉన్నాయి, దీనికన్నా గొప్ప రంగాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే వీటికన్నా అద్భుతమైన కంపెనీస్ నిఫ్టీ అవతలు ఉన్నాయి. నిఫ్టీ అవతలు ఉండే కంపెనీస్ నిఫ్టీ కంపెనీస్ కన్నా ఎక్కువ మీకు రిటర్న్స్ ఇచ్చాయి. బట్ నిఫ్టీ కంపెనీస్ ఎందుకు మాట్లాడానంటే మళ్ళీ ప్రగతి కారకాలు, ఇలా మీకు సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటాయి. డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ అవన్నీ కూడా నిఫ్టీని ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్తో రన్ చేస్తూ ఉంటాయి. మీకు సేఫ్ ఎక్కువ, మంచి మేనేజ్మెంట్స్ అవి ఉంటాయి. సో మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అందులో. సో దీని అవతలు ఉన్న కంపెనీస్ ఏవైతున్నాయో, నిఫ్టీ బయట ఉన్న కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని హంట్ చేయడం మొదలు పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ బ్యాగర్ హంటింగ్. సో మల్టీ బ్యాగర్ హంటింగ్ అంటే మీకు అండర్ డాగ్స్, వాటిని అంటే మీకు కనపడరు. ఆ హార్సెస్ ఏవైతే ఉంటాయో డార్క్ హార్స్ అంటాం వాటిని, అవి మనకు కనపడవు. చీకట్లో పరిగెత్తే గుర్రాలు అవన్నీ కూడా డార్క్ హార్సెస్. వాటిని మనం రీసెర్చ్ ద్వారా, వాటిని మంచి బ్రోకరేజ్ సంస్థల ద్వారా, వాటిని మంచి చర్చల ద్వారా, వాటిని రకరకాల సమాచారాలు స్వీకరించి వాటి క్రోడీకరించడం ద్వారా మనకు అవేంటో ఐడెంటిఫై అవుతాయి. వాటిని మనం
ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అందులో అలాంటివి 10-15 సంస్థలు ఉంటాయి మార్కెట్లో. అందులో ఎక్కువ కాకుండా కొద్దిగా అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను రెగ్యులర్గా. ఒక 10 years హొరైజన్ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో ఉన్న కంపెనీస్, నిఫ్టీ బయటలో ఉన్న కంపెనీస్, ఈ రెండిట్లో ఒక బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో మీరు చేసుకుంటే ఇక మిమ్మల్ని ఆపేవాళ్ళు ప్రపంచంలో భూమండలమే ఎవరు లేరు. ఒక 10 ఏళ్ళు ఈ కార్పస్ ఇలా తయారు చేసుకోండి, ప్రతి నెలా కట్టుకుంటూ వెళ్ళండి, పడ్డప్పుడల్లా యాడ్ చేస్తూ ఉండండి. పడ్డ ప్రతిదీ మీకు గొప్ప గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. పడిపోయిన ప్రతిసారి గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్ చేయండి, పడకుండా ఇన్వెస్ట్ చేయండి. పడితే మీ అదృష్టం, పడింది మార్కెట్ అంటే అది మీ అదృష్టం. గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ డోర్, గోల్డెన్ రింగ్ అనమాట అది. అలాంటి లేదనుకోండి, కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉండండి. మధ్యలో ఎక్కువ డబ్బుల్ని పోగేసి అందులో వేయండి. ఏదో రకంగా మీకు బోనస్లో ఇంక్రిమెంట్స్ వస్తుంటాయి కదా, అందులో పెట్టుకుంటూ వెళ్ళండి. వృధా ఖర్చులు ఆపేసేయండి. ఎక్స్పెండిచర్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఎక్స్పెండిచర్స్. 3,000 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళడం, టికెట్ కొనుక్కోవడం, ఇవన్నీ నాన్ సెన్సికల్ థింగ్స్. ఇవన్నీ ఆపేసుకొని ఈ డబ్బును నేను వేసారనుకోండి, యూ క్రియేట్ బిగ్ కైండ్ ఆఫ్ వెల్త్. ఈ వెల్త్ ఏదైతే ఉంటుందో, ఈ 10 ఏళ్ళ తర్వాత వచ్చే వెల్త్, ఇంకా మీ ఇష్టం. దాంతో పిల్లల పెళ్లి చేస్తారా, లేకపోతే ఉన్నత చదువులకు విదేశాలకు పంపిస్తారా, లేకపోతే సొంతలు సాకారం చేసుకుంటారా, పెద్ద కారు కొనుక్కుంటారా, అది మీ డిస్క్రిప్షన్, మీ ఇష్టం, అది మీరు ఏం చేస్తారనేది. బట్ చిన్న మదుపుతో చిన్న డబ్బులతో మీరు ఇంత సాధించవచ్చు. యూ కెన్ క్రియేట్ సచ్ వండర్స్ వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఈ బేసిక్స్ మర్చిపోతారు. దురదృష్టవశాత్తు జనాలు ఈ బేసిక్స్ మర్చిపోతారు. ట్రేడింగ్, జూదం అని మాట్లాడతారు. ఎప్పుడైతే ట్రేడింగ్, జూదం అని మాట్లాడడం మొదలు పెడతారు, ఇంకా వాళ్ళు ఇన్వెస్టర్ కాలేరు. ఎవరికైతే ఆ మైండ్ సెట్ ఉంటుందో, ట్రేడింగ్, జూదం అనే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఇన్వెస్టర్ కాలేరు, వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేరు. అలా అనే వాళ్ళకు మనం చాలా దూరంగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్నేహ సంబంధాలు కట్ చేసేసుకోవాలి. నేను పర్సనల్గా చెప్తాను. మళ్ళీ అంటారు, నువ్వు జడ్జ్మెంట్ ఇస్తున్నావు, నీకు చెప్పే హక్కు ఎవరు ఇచ్చారని. నా విచక్షణ, ఇందాక నేను అన్నట్టు నా విచక్షణ పరిధిలో చెప్తున్నాను. నేను ఐఎమ్ టాకింగ్ టు యూ విత్ ఇన్ మై డిస్క్రిప్షనరీ పర్స్పెక్టివ్, దట్ వెన్ సంబడి డిస్కరేజెస్ యూ, when you are getting into great avenues of investment, if they discourage you, if they give a negative talk without understanding it properly, you have to be far away from them. వాళ్ళకు దూరంగా ఉండాలి. మనకు నెగిటివ్ వైబ్స్ ఎవరైతే పంపిస్తుంటారో వాళ్ళకు మనం ఎప్పుడు దూరంగా ఉండాలి. ఎవరైనా కావచ్చు, వాళ్ళు మన భార్య పిల్లలు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు. మనం చేసే పనిని ఎప్పుడైతే వాళ్ళు డిస్కరేజ్ చేస్తారో, మనకు కన్విక్షన్తో మనం చేయాలనుకున్న పనిని డిస్కరేజ్ చేస్తారో, వాళ్ళు మన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మనం దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం అందుకోలేము, సాధించలేము. సో అనిల్ గారు, డీమ్యాట్ అకౌంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఎలా చేయాలి, స్టాక్స్ ను డేటా అనేది ఎలా పెట్టుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ అది కూడా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా. పెద్ద ఎపిసోడ్ అవుతుంది అది. సో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందామా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.